ప్రయాణికులకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని మేము కల్పించడం జరిగింది. ఇప్పటికే 335 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలు మొదలయ్యాయి. ప్రతిరోజు 34 లక్షలకు పైగా మహిళలు ఈ సదుపాయాన్ని రాష్ట్రం నలుమూలలా వినియోగించుకుంటున్నారు. రాష్ట్రంలోని మహిళలు ఈనాటికి దాదాపుగా 11,000 కోట్ల రూపాయల ఆదా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా గృహజ్యోతి ద్వారా 53,09,000 కుటుంబాలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు అందించడం జరుగుతుంది. అదేవిధంగా మిత్రులారా 10,10.97 కోట్ల జీరో బిల్లులు జారీ చేశాం. 42.90 లక్షల కుటుంబాలకు రూపాయలు 500కే గ్యాస్ సిలిండర్ని అందిస్తున్నాం. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా 1.68 లక్షల మంది ఆడబిడ్డలకు సహాయాన్ని అందించేందుకు 4,709 కోట్ల రూపాయలు ఈ రోజు వరకు ఖర్చు చేశాం. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా 60,487 కోట్ల రుణాలు అందించాం. వడ్డీ లేని రుణాల కింద 1900 కోట్ల వడ్డీ రాయితీని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. స్వయం సహాయక మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేందుకు హైటెక్ సిటీలోని శిల్పారామంలో స్టాల్స్ను కేటాయించాం. మన మహిళలు పాఠశాల యూనిఫారంలు ఈరోజు కుడుతున్నారు, చీరలు తయారు చేస్తున్నారు, పెట్రోల్ బంకులు, సోలార్ విద్యుత్ ప్లాంట్లు నిర్వహిస్తున్నారు, ఆర్టీసీ బస్సులకు యజమానులుగా మారారు. తెలంగాణ మహిళలు దేశంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్తలుగా వ్యాపారాలలో విస్తరించాలనే ఆకాంక్ష ఈ ప్రభుత్వం యొక్క ఆకాంక్ష. 2034 సంవత్సరంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను తయారు చెయ్యాలని ఒక ఉక్కు సంకల్పంతో ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని మీ అందరికీ తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, సామాజిక భద్రత కింద సన్న బియ్యం ఓ విప్లవాత్మక పథకం. మనిషిని మనిషిగా గుర్తించి ఆరోగ్యానికి భరోసా ఇచ్చే పథకం. సన్న బియ్యంతో బువ్వ తినడం మా హక్కు అని నమ్మకం కలిగించిన పథకం. 93 లక్షలకు పైగా కుటుంబాలు, దాదాపుగా 3,38 లక్షల మంది ప్రజలను ప్రజా పంపిణీ వ్యవస్థ పరిధిలోకి తీసుకువచ్చాం. ఎన్నో ఏళ్లుగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూసిన కుటుంబాలకు ప్రజా ప్రభుత్వం భరోసా ఇచ్చింది. 15 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు జారీ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతున్నాం. కొత్త సాంకేతికతతో రేషన్ పంపిణీలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పెంచడానికి మా ప్రభుత్వం శాయశక్తుల కృషి చేస్తుంది. అదేవిధంగా మిత్రులారా, ఇందిరమ్మ ఇండ్లు అంటే కేవలం అవి 4 గోడలు పైన స్లాబ్ మాత్రమే కాదు. పేదల ఆత్మగౌరవ ఆనవాళ్ళు ఈ ఇందిరమ్మ ఇండ్లు. జీవితమంతా కష్టించిన సొంత ఇల్లు కట్టుకోలేమన్న నిస్సహాయత నుండి మాకు సొంత ఇల్లు ఉందని గర్వంగా చెప్పుకునే భరోసా ప్రజాప్రభుత్వం అందిస్తున్నది. అందుకే పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించడం జరుగుతుంది. తొలి దశలో 4.50 లక్షల ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయల ఉచిత సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. ఇందులో ముఖ్యంగా గిరిజనులు, చెంచులు, అత్యంత వెనుకబడిన కుటుంబాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చాం. రెండో విడతలో 2.50 లక్షల కొత్త ఇండ్లను మంజూరు చేశాం. హైదరాబాద్ క్యూర్ పరిధిలో, కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ పరిధిలో ఖరీదైన నివాస ప్రాంతాల్లో 1,00,000 ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తున్నాం. కేపీహెచ్బి కాలనీ నుంచే